ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు రాష్ట్ర వ్యాప్త సమ్మె చేపట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమ్మెలో కొండపల్లి మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికులు పాల్గొన్నారు. కార్మికులకు జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అందించి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. కార్మికుల వయో పరిమితిని పెంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13,000 మంది ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు 26,000 కనీస వేతనం. రాష్ట్ర వ్యాప్తంగా 12వ తారీఖు అర్ధరాత్రి అంటే రాత్రి 12 గంటల నుంచి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు వారి న్యాయమైన జీతాల పెంపు కోసం జీవో నెంబర్ 36 ప్రకారం కేటగిరీ వైజ్ చేసి జీతాలు పెంచుతామని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ న్యాయమైన జీతాల పెంపు తక్షణమే చేయాలని చెప్పేసి ఈ రోజు నుంచి నిరవధిక దీక్షకి కూర్చోవడం జరిగింది. ఈ సమ్మె రాష్ట్ర ప్రభుత్వం స్పందించే వరకు ఈరోజు ఈ సమ్మె కొనసాగుతుంది. ఇప్పటికే రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి గారు స్పందించి ఆర్థిక శాఖ సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు ఆర్థిక శాఖ అనుమతి కోసం చూస్తున్నామని చెప్తున్నారు. ఈరోజు మీరు మీ అవసరాల కోసం వేల కోట్ల రూపాయల ఆర్థిక శాఖ దగ్గర అంగీకారం తీసుకుంటున్నప్పుడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు కేవలం 13,000 మంది కోసం ఈరోజు ఆర్థిక శాఖ